హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న 'షైన్ టైమ్ చాకోబ్' నటించిన 'సూత్రవాక్యం' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో పేరు వచ్చేసరికి క్రిస్టోఫర్ జేవియర్. ఈయనొచ్చేసి ఎస్ఐగా పనిచేస్తా ఉంటాడు. ఈయన క్యారెక్టర్ వచ్చేసి చాలా నిజాయితీపరుడు, చానా న్యాయవంతుడై ఉంటాడు. మంచి మనసు గల వ్యక్తే ఉంటాడు ఇతని. మన హీరో వచ్చేసరికి ఒక సైడ్ ఎస్ఐ డ్యూటీ చేస్తూనే, సాయంత్రం పూట ఇంటి పక్కల ఉన్న స్కూల్ పిల్లలకైతే ట్యూషన్ తీసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఈయన దగ్గర చదువు చెప్పించుకునే పిల్లల్లో ఒక అమ్మాయికైతే ఒక అన్న ఉంటాడు. ఆ అన్న ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి విరోధిస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి మీద ఏదో ఒక అయిష్టంతోనే ఉంటూ ఉంటాడు. దాంతో పాటు వాళ్ళ అన్న ఎప్పుడు చూడు ఆ అమ్మాయిని కొడుతూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు వాళ్ళ అన్న ఆ అమ్మాయిని కొట్టి, అలాగే ఆ అమ్మాయి ట్యూషన్‌కొస్తుంటే మన హీరో జేవియర్ దీన్ని చూసేసి వాళ్ళ అన్నని పిలుచుకున్న తర్వాత ఒకే ఒక దెబ్బ చెంప మీద కొట్టేసి, నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా పని రిపీట్ అయితే నీ పని అయిపోతుందనేలాగా బెదిరించి వాడినైతే పంపిస్తాడు. ఇలా జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఆ అన్న ఉన్నాడు గదా! ఎవరికీ తెలియకుండానే కనబడకుండా పోయేస్తాడు. ఇప్పుడు ఈ కేసొచ్చేసి మన క్రిస్టోఫర్ జేవియర్ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కథలో ఏం జరిగింది అనేది ఓవరాల్‌గా మొత్తం ఈ సినిమా కథ. ఈ సినిమా చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లేకుంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి ఆ మూడ్‌గా ఈ సినిమానైతే ప్రెజెంట్ చేయాలని మూవీ టీమ్ అయితే అనుకున్నారనుకుంటా నేనైతే. ఈ సినిమాలో నేను చూస్తున్న వరకు నాకైతే పాజిటివ్ అనే లెక్క ఏ ఒక విషయం అయితే కనబడలేదు. ఎందుకంటే ఈ సినిమా రైటింగ్ వచ్చేసి చాలా వీక్‌గా రాశారు. దాంతో పాటు క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా వీక్‌గానే ఉంది. ఇక రెండోది చూసుకుంటే ఈ సినిమాలో క్యారెక్టర్సే లేదు. ఒక్క 'షైన్ టైమ్ చాకోబ్' నటించిన క్రిస్టోఫర్ జేవియర్ క్యారెక్టర్ వదిలేసి మిగతా ఏ ఒక్క క్యారెక్టర్ చెప్పుకోదగ్గను లేదు. రైటింగ్‌లో కూడా స్ట్రాంగ్‌గానే లేదు. అంతేగాక ఈ యొక్క క్రిస్టోఫర్ జేవియర్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్‌గా కూడా రాయలేదు వీళ్ళు. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌లో కూడా చాలా ఫ్లాస్ అయితే ఉంది. అదేంటంటే ఏ ఒక ఊర్లో అయినా ఒక ఎస్‌ఐ కేటగిరీలో ఉన్న వ్యక్తి అయితే స్టూడెంట్స్‌కైతే సాయంత్రం పూట ట్యూషన్ తీసుకుంటాడా? ఎందుకంటే అన్ని డిపార్ట్‌మెంట్‌లో నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అంతా వర్క్ ఉంటుంది. అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి అయితేనే ఈ యొక్క ఫెసిలిటీ లేదు. వాళ్ళకి ఎప్పుడొచ్చినా రిపోర్ట్ ఇవ్వాల్సిన పడుతుంది. వాళ్ళకి నైట్ షిఫ్ట్ గాని, డే షిఫ్ట్ గాని, పర్టిక్యులర్ షిఫ్ట్ అంటూ ఏముండదు. ఎమర్జెన్సీ టైమ్‌లోనూ వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఉండే ఒక వ్యక్తి ఎలా అలా సాయంత్రం పూట చిన్న పిల్లలకి డైలీ మ్యాథ్స్ ట్యూషన్ తీసుకుంటాడు? అంత వీక్‌గా క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు నాకైతే. అదే విధంగా 2, 3 సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంది. వాళ్ళు కూడా 2, 3 సీన్‌లయితే వస్తారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అంత స్ట్రాంగ్ ఇంపార్టెన్సే ఉండదు. మీరు ఏ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తీసుకున్నా స్టార్టింగ్‌లోనే హీరో స్కిల్స్ ఏంటి? వాని మైండ్ సెట్ ఏంటి? వాడు ఎలా ఒక విషయాన్ని ఆలోచిస్తాడనే విషయాన్ని స్టార్టింగ్‌లో జస్టిఫై చేయాల. ఎందుకంటే తర్వాతనే మనకొక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓహ్! ఇలాంటి క్యారెక్టర్ గల వ్యక్తి ఆ ఒక కేస్‌ని ఎలా పట్టుకుంటాడనే క్యూరియాసిటీ మనకు పెరుగుతుంది. అయితే ఇదే ఈ సినిమాలో మిస్ అయిపోయింది. అంతేగాక అట్‌లీస్ట్ ఆ ఒక అన్న చెల్లెలకి ఏమైందనే ఒక విషయాన్నైనా వీళ్ళు దాబెట్టినొచ్చు కదా! లేదు దాన్ని కూడా రివీల్ చేసేస్తారు. అలాంటప్పుడు ఈ సినిమాలో సస్పెన్స్ అనే మాటకి తావు లేకుండా ఓకే. ఇదంతా వదిలేయండి. ఇప్పుడు హీరో వచ్చేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అదన ప్రాపర్‌గా చేయాలి కదా! లేదు. దాని లోపల ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఉంది. ఆ ఒక కేస్‌ని కనిపెడతడానికి పోతాడు. అసలు ఫస్ట్ కేస్ గురించే ప్రాపర్ డిస్కషన్ దాని డీటెయిల్ లేనప్పుడు రెండో కేస్ అవసరం ఏంటని నాకనిపించింది. ఈ లెక్కలో ఈ మూవీ రైటింగ్ అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే రీసెంట్ టైమ్‌లో నేను చూసిన వెరీ బ్యాడ్ అండ్ వరస్ట్ క్రైమ్ డ్రామా ఫ్రమ్ మలయాళం మూవీస్ ఇండస్ట్రీ. సో, నన్నడిగితే మీరు చూడకపోవడమే బెటర్ అనుకుంటా. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో అయితే చూడండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు కాబట్టి మీ ఇష్టం ఇంకా. సో, ఇవాల్టికి ఇంతే. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.